రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఉపమండలంలో 1,00,000కు పైగా స్థలాల్లో జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా పోలవరం మండలం మురమళ్ళ ఉపమండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగ వృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి హిందువు సమరస భావనతో గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని హితవు పలికారు. ప్రధాన వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కార్యదర్శి ఆకెళ్ల రవికుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని, సమాజంలో అన్ని రకాల భేద భావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ, స్వదేశీ జీవనశైలి మరియు పౌర విధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యమన్నారు. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రముఖ జంధ్యాల విజయలక్ష్మి, దాట్ల వెంకట సత్యనారాయణరాజు, పెన్మత్స కృష్ణంరాజు, జంధ్యాల విజయలక్ష్మి, గోలకోటి వెంకటరెడ్డి, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండధర్మ ప్రచారక బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, నంద్యాల నరసింహస్వామి, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, గొవ్వల నాగరాజు, పితాని శ్రీనివాసరావు, అద్దంకి గౌరీశంకర్, ఆకుల శివ, స్వామి రాజా, నూలు వల్లి తాయారు, సలాది రాజా, వాసంశెట్టి ఫణికుమారి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తున్నటువంటి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే నేటి మన ముఖ్య అతిథి అయినటువంటి వారు శ్రీ దాట్ల వెంకట సత్యనారాయణరాజు గారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ముమ్మడివరం ఖండ సంఘచాలకగా శ్రీమాన్ మాననీయ శ్రీ పెన్మెత్స కృష్ణంరాజు గారు, వారికి సాదర స్వాగతం. అలాగే నేటి ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా వ్యవహరిస్తున్నటువంటి వారు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల కార్యదర్శి వర్యులు శ్రీ తనికెళ్ల రవికుమార్ గారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం, వందే వందే, జై జై మాతా భారత్ మాతా. మన హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మీరంతా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సమయాలు కోరత లేనందువల్ల మన ఇద్దరితో నేను ఇది ముగిస్తున్నాను. సంతోషం. ఇది 100వ సంవత్సరం అని చెప్పేసి మనం జరుపుకునే గొప్ప పండగ లాంటిది అన్నమాట. హిందువులందరం ఏకమయ్యి హిందువులందరం కూడా హైందవ సంస్కృతిని నిలబెట్టడం. హైందవ సంస్కృతి అంటే ఏంటంటే మనకున్నటువంటిది మన ఇంట్లో మనం నిత్యకృత్యం మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని వదిలేయకుండా దాన్ని అనుసరించడం. అలాగే మన నదుల్ని సంరక్షించుకోవడం, మన గోవుల్ని సంరక్షించుకోవడం, అలాగే మన పిల్లలకి మంచి నడవడిక అలవాటు చేయడం. ఇది స్త్రీలుగా మనందరం చేయాల్సింది, పురుషులుగా కూడా చేయాల్సింది. ఇతిహాసాలని చదవడం. ఇతిహాసాలు ఎందుకు చదవాలి అంటే, రామాయణం చదువుతున్నాం అంటే రాముడు పాత్ర ఎలా ఉంది, రాముడు ఏ రకంగా నడుచుకున్నాడు, రాముడిగా మనం ఎలా మారగలం అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుందుకు. మహాభారతం చదువుతున్నాం, ఎలా ఉంటే మనకి మంచి జరుగుతోంది, ఎలా ఉండకుండా ఉండాలి, మనం ఏ రకంగా ప్రవర్తిస్తే మనం అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటాం అనేటటువంటి విషయాలను కూడా మనం గ్రహించగలుగుతాం. అంతేగా
ఆ రామాయణ భారత మహా ఇతిహాసాలన్నీ కూడా, గ్రంథాలన్నీ కూడా ఏదో పూర్వం నుంచి చదువుకునే గ్రంథాలని తీసి పడేసుకునేటటువంటివి కావు. అలాగే మేము ఈ మధ్య రామాయణం చదవాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్నాం. ప్రతి ఇంట్లోనూ రామాయణం వాళ్ళ ఇంట్లో ఒక గ్రంథం చదువుతూ ఉండి రాముడి చరిత్ర తీసుకుంటే మన దేశం కూడా రామరాజ్యంగా మారుతుంది. రాత్రి 1 గంటకి నిద్రపోతే పొద్దున్నే నిద్ర లేని పరిస్థితి. ప్రొద్దుటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు అంటే ఆ నైటీలు కూడా ఇప్పకుండా, పళ్ళు కూడా తోముకోకుండా వంట చేసేసి మా పెద్ద ఆయన చూసారా, నమస్కారం, నాకు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను, ఎవడు చెప్తాడా ఈ మురమాళ్ళు వచ్చి గ్రామం, ఇదిగో ఒకడు వచ్చి చెప్తున్నాడు, చాలా సంతోషం, నన్ను జాగ్రత్తగా ఈయన పంపిస్తాడు నాకు నమ్మకం ఉంది. మార్పు ఎక్కడ రావాలి అంటే స్వార్థం విడిచిపెట్టాలి. కుటుంబం అంతా ఒక్కటి అనే భావన కావాలి. కులాలకు అతీతంగా హిందువులందరి ఐక్యత కావాలి. గతంలో ఒక ఇల్లు కడుతున్నారు ఒక చోట అంటే, లేదా ఒక వివాహం అయ్యింది అంటే, వివాహం చేస్తున్నారు అంటే నిశ్చితార్థం పెట్టుకుని కూర్చోగానే వచ్చి ఎరబాబు మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏదో పడతాను బలవంతంగా ఇది ఉంచు తర్వాత చూద్దాంలే. ఇప్పుడేం చేస్తున్నారంటే అటు పెళ్లి కూతురుందంటే వాళ్ళ కూతురికి మనం అటు వేసే డబ్బులు అడుగుతాడేమో, ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఎంత మార్పు మనలో ఎంత వచ్చేసిందండి. మనం ఒప్పుకుంటున్నామా ఈ విషయాన్ని? ఒప్పుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేసేసి నిలబడుతుంటే సంస్కృతి, భారతీయ సంస్కృతి నిలబడుతుంది. ఇలాంటి ఒక్కళ్ళిద్దరిని మాత్రమే మనం ఒక గ్రామంలో చూపించగలమా? నీ గ్రామంలో ఒక తనికెళ్ళ సత్య రవికుమార్ని మాత్రమే చూపించగలమా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళని ఒక సత్య రవికుమార్గా చూపించగలమా? అది మీరు చెప్పాలి. ఏమో ఏం కదలికలింగ్ అనిపించట్లేదు. మేమందరం కూడా ఒక్కొక్క తనికేడలాగా నిలబడతామంటే ఒకసారి నేను జై శ్రీరామ్ అంటే మీరు కూడా జై శ్రీరామ్. మామూలుగా అంటే కొద్దిగా చిట్ట చివరికి వినపడట్లేదు, వాళ్ళు తలకాయ దించు. ఒక పవిత్రమైన ప్రదేశంలో ఒక పవిత్రమైన సాత్విక భావనతో అందరం ఇక్కడ కలుసాం. అసలు ఈ దేశంలో పుట్టడమే ఒక పవిత్ర కార్యం. ఎందువల్లంటే పుట్టి మనం ఆనందించడం కాదు, పుట్టాలని తాను కూడా తహతహలాడతాడట భగవంతుడు. గాయంతి దేవాః కలకేతకాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద హేతుభూతే భవంతు భూయః పురుష సురత్వా. ఒక పురుషుడు సురత్వం వైపు, ఇందాక స్వామీజీ అదే ప్రారంభించి చెప్పారు. ఒక ఈ దేశంలో మాత్రమే, మన ధర్మంలో మాత్రమే జంతువు లాంటి మనిషి పుట్టి మనిషిగా ఎదిగి మనీషి అయ్యి మహానుభావుడయ్యి దైవంగా మారే అవకాశం ఈ భారత భూమిలో మాత్రమే ఉన్నది. ఇవాళ మనం కొలుచుకునే ఆది శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, వివేకానంద స్వామి, శారదామాత, వీరందరూ కూడా మనలాగే ఒక తల్లి గర్భాన పుట్టి వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపంగా మారారు. అటువంటి సాధన ఇక్కడ ఉంది కాబట్టే ఈ పురుషుడు సురత్వం వైపు వెళ్ళగలుగుతాడు ఈ పుణ్యభూమి నుంచి మాత్రమే అని దేవతలు కీర్తిస్తారట. అందువల్ల